సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతిరోజు నిమ్మరసం తీసుకోవచ్చా లేదా, ఇన్ కేస్ తీసుకుంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటివి అనేసి. ప్రతిరోజు నిమ్మరసం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఏంటంటే అది ఎంప్టీ స్టమక్తో చాలామంది తీసుకుంటే అగైన్ సిట్రస్ అనేసి చాలామంది లైక్ మాకు వామిట్ అవుతుంది, నాసియా అవుతుంది, ఇండైజెషన్ అవుతుంది అనేసి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలా ఏమీ లేదు, ఎంప్టీ స్టమక్తో కూడా లెమన్ డైల్యూట్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ ఏంటంటే క్వాంటిటీ కూడా ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ ఫుల్ లెమన్ యాడ్ చేస్తున్నారా, లైక్ హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వాడుతున్నారా అన్నది ఇంపార్టెంట్. సో అలా క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని మీరు రెగ్యులర్గా కూడా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అంటే ఇట్స్ కంటెంట్ లైక్ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ లెమన్లో. లైక్ మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ కంటెంట్ సమ్ విటమిన్ సి. విటమిన్ సి ఏంటంటే లైక్ మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఏదైనా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి కానీ, ఏదైనా పెయిన్ రెడ్యూస్ చేయడానికి కానీ, బాడీలో ఏదైనా అన్వాంటెడ్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ఈ లెమన్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే ఈ రెడ్నెస్ని కానీ, ఇన్ఫ్లమేషన్ అక్యుములేషన్ అయిన వాటర్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇది కొంచెం ఏంటంటే అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. నథింగ్ బట్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళందరికీ కూడా లైక్ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది కొంచెం డిటాక్సిఫై అది కొంచెం రెడ్యూస్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఈ లెమన్ కొంచెం డయూరిటిక్ కాబట్టి బాడీ కొంచెం డిటాక్సిఫై అవుతుంది. సో రెగ్యులర్గా ఏంటంటే మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ లెమన్ ఏంటంటే చాలా కొంచెం చియా సీడ్స్ కానీ ఇలా తీసుకుంటే మీకు కొంచెం కంబైన్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా కూడా మీరు రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి ఇది మీకేంటంటే కొంచెం హార్ట్ ఫంక్షన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా మీరు దెర్ ఆర్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ విత్ లెమన్ కాబట్టి మీరు డే టు డేలో మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ జనరల్గా ఏంటంటే సీతాఫల్ తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఎయిదర్ నార్మల్ వాళ్ళైనా తినొచ్చు, డయాబెటిక్ వాళ్ళైనా తినొచ్చు. బట్ ఏంటంటే ఈ సీతాఫల్ కూడా ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ సో మెనీ న్యూట్రియంట్స్ మనకి, లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, హై ఫైబర్ మీట్ అవుతుంది మనకి. సో ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎవరైనా ఇది తినొచ్చు. ఎయిదర్ డయాబెటిక్ వాళ్ళైనా తినొచ్చు, నాన్ డయాబెటిక్ వాళ్ళైనా తినొచ్చు. బట్ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా లైక్ హై కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఉంటుంది. సో ఏంటంటే ఇది డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు. బట్ ఏంటంటే ఇందులో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వాంటిటీ వాళ్ళు కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎంత క్వాంటిటీ తింటున్నారు అనేసి. బిగ్ అనుకోండి హాఫ్ తినొచ్చు, స్మాల్ అయితే కంప్లీట్గా తీసుకోవచ్చు. అగైన్ ఇంకా తినాలనిపిస్తుంది అంటే ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ తినొచ్చు. అలా క్వాంటిటీ మీరు కొంచెం వేరియేషన్ చేసుకొని అలా తినొచ్చు. అండ్ ఏంటంటే ఎవరైతే హైపోగ్లైసమిక్ అవుతూ ఉంటారో, అంటే ఎప్పుడైతే కొంచెం షుగర్స్ సడన్గా డ్రాప్ అవుతుంది కదా కొంతమందికి, అలాంటి టైంలో కూడా ఏంటంటే ఈ సీతాఫలం ఏంటంటే లోడెడ్ విత్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇది మీరు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి ఈజీ మీట్ అవుతుంది. సో డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సీతాఫలం రెగ్యులర్గా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ లోడెడ్ విత్ విటమిన్ సి అండ్ నథింగ్ బట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా తినాలి అనుకుంటే హైపర్ గ్లైసిమియా అంటే షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే జనరల్గా ఏంటంటే సీతాఫల్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ తినమని చెప్తాము. బట్ ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ తక్కువగా తీసుకోవాలి.